करने वाले ज्यादा हो गए, काम करने वाले कम हो गए। क्या आदत पड़ गई मैं बोलू लेको तक ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏది కరెక్ట్ ఉంది? ఇదే కరెక్ట్ కదా, మైక్ లేకుండా బాగుంది. జూబ్లీస్ ఎన్నికలకు సంబంధించి నేను ఒక 10 నిమిషాలు ప్రెస్ మీట్ చేస్తాను. మీరు ఒక 10 నిమిషాలు ఏదైనా డౌట్స్ ఉంటే అడిగే ప్రయత్నం చేస్తాను, కొంత క్లారిఫై చేయడం జరుగుతుంది. ప్రధానంగా జూబ్లీస్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకు, ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలు, ఓటర్లు ఇంకొక 2 రోజుల్లో మరి 11వ తారీఖున పోలింగ్ ఉంది. అనుకోని పరిస్థితులలో కొంత కాల నిర్ణయంలో బై ఎలక్షన్ రావడం జరిగింది. బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు పెట్టుతుంది కాబట్టి ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనడం సహజంగా జరుగుతుంది. ఇదే జనరల్ ఎలక్షన్ కాదు, ఇది బై ఎలక్షన్. కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు మరి రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, ఖార్గే గారి నాయకత్వంలో ఈ యొక్క జూబ్లీస్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలని, గెలిపించుకోవాలని ఈ నియోజకవర్గ ప్రజలకు ప్రధానంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇది చివరి దశలకు చేరుకుంది ఎన్నికలు. ఓటర్స్ ఇక ఈ రోజు నుంచి మొదలు పెడితే రేపు, ఎల్లుండి వరకు జూబ్లీస్ యొక్క ఓటర్స్, ప్రజలందరూ కూడా వాళ్ళు ఓటు ఎవరికి వేయాలి అనే ఒక ఆలోచన మొదలైనట్టే ఈ రోజు నుంచి. జూబ్లీస్ ఓటర్లందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ప్రధానమైన విజ్ఞప్తి ఏంటంటే, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు రేపు డిసెంబర్కి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకా 3 సంవత్సరాలు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది. మళ్ళీ ప్రయత్నం చేస్తాం, మళ్ళీ ప్రజలు అవకాశం ఇస్తారని అనుకుంటున్నాము, ఇస్తారు. మళ్ళీ 5 ఏళ్ళు కూడా మేము ఉండాలనే ఒక ప్రయత్నం కూడా ఎక్కడ కూడా ఆగం. అటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఇవ్వండి, మా మహేష్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ కావండి, మా ఇన్ఛార్జ్ కావండి, మా పార్టీ ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ, సీనియర్ నాయకులు, క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా మరి ఈ 3 ఏళ్ళు నేను జూబ్లీస్ ఓటర్లందరూ కూడా ఏం కోరుతున్నా అంటే, నవీన్ యాదవ్ యువకుడు, ఈ బస్తీలలో ఇక్కడ పుట్టిన వ్యక్తి, ఇక్కడే పెరిగిండు, చదువుకున్నాడు, వయసు ఉంది, శక్తి ఉంది, యుక్తి ఉంది. గత 2 సంవత్సరాలు కూడా ఎన్నికల్లో పోటీ చేసిండు, బార్డర్లో ఓడిపోయాడు. అయినా పట్టు విడవకుండా
రాజకీయ పోరాటం చేస్తూనే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ని గుర్తించింది. ఎన్నికల కంటే ఈ ఎన్నికల మొదలే జనరల్ ఎలక్షన్ కంటే ముందే గుర్తించింది. ఈ నియోజకవర్గంలో అతని ప్రాతినిధ్యము లీడర్షిప్ అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది నవీన్ యాదవ్ కి. మరి నవీన్ యాదవ్ జుబ్లీస్ ఓటర్లకు నేనేం మనవి చేస్తున్నా అంటే, నవీన్ యాదవ్ సంబంధించి శక్తి యుక్తి శ్రమ పడే ఒక నాయకుడు జుబ్లీస్ నియోజకవర్గానికి ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దాని ప్రజలందరితో విజ్ఞప్తి ఏంటంటే, జుబ్లీస్ ప్రజలందరితో మా విజ్ఞప్తి, కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి ఏంటంటే, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 3 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది, ఇంకా 3 ఏళ్ళు ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడు. జుబ్లీస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ జుబ్లీస్ ఓటర్స్ ప్రజలు గెలిపిస్తే ఈ 3 ఏళ్ళు ఈ జుబ్లీస్ లో జరగాల్సిన పనులు ఏమున్నా సరే అవన్నీ కూడా నవీన్ యాదవ్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ గవర్నమెంట్ పనులు చేయించి పెట్టడం జరుగుతుంది. జుబ్లీస్ ఓటర్స్ కి ఒక విషయాన్ని ఏమి ఆలోచన చేయమంటున్నా అంటే, మాకు పూర్తి విశ్వాసం ఉంది, మాకు పూర్తి నమ్మకం ఉంది. జుబ్లీస్ ఓటర్స్ నవీన్ యాదవ్ ని, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ని తప్పకుండా గెలిపిస్తారని ఒక విశ్వాసం మాకుంది. ఎందుకుంది అనంటే, అభ్యర్థులను చూస్తారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడు, బీఆర్ఎస్ అభ్యర్థి ఇంకొకరు ఉన్నారు, బీజేపీ అభ్యర్థి ఇంకెవరు ఉన్నారు, బీజేపీ అభ్యర్థి ఎవరు. మరి వాళ్ళిద్దరు అభ్యర్థుల కంటే 101% అయితే కాంగ్రెస్ పార్టీ లీడర్గా నవీన్ యాదవ్ సర్వీస్ పరంగా మీ అందరికీ గుడ్ పర్సన్, గుడ్ నాయకుడు అనేది నేను చెప్పగలను. నవీన్ యాదవ్ నేను జుబ్లీస్ ఓటర్లు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయమని ఏమని ఆలోచించేయమంటున్నా అంటే, తప్పిదారిన ఇన్ కేస్ అనుకోకుండా అనుకోని పరిస్థితులను అనుకోకుండా ఏదైనా పోల్ మేనేజ్మెంట్ లో కొందరు ఓటర్స్ ని ప్రలోభ పెట్టి కొంత ఎక్కడన్నా తేడా వచ్చి ఏమన్నా జరగడానికి జరిగితే, ఇప్పుడు హరి ఎవరైనా నొరుకున్నా అయితే, ఇప్పుడు సపోజ్ రూలింగ్ పార్టీ ఇప్పుడు నవీన్ యాదవ్ ఉన్నాడు, నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ని గెలిపించుకుంటే, నవీన్ యాదవ్ ఏం చేస్తాడు, జుబ్లీస్ ఓటర్ల పక్షాన రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కూర్చొని, అన్నా నాకు ఈ పని ఉంది, ఆ బస్తీలో ఈ పని ఉంది, ఆ కాలనీలో ఈ పని ఉంది, ఈ కాలనీలో ఈ పని ఉంది అని ఈ 3 ఏళ్ళు మీరు పనులు చేసి పెడతారు. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళకి అవకాశం ఇచ్చింది అనుకోకుండా మీరు ఎవరికైనా ఆయన ఎందుకు పనికి వస్తే వాళ్ళు ఎందుకు ఏం పని చేయగలుగుతారు? రూలింగ్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే ఏం చేయగలుగుతారో అడగలేడు కదా. పనులు అయితే వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కూడా ఏమొస్తుంది, ఆయన ఇప్పటికి బహుశా ఇంచుమించు నియోజకవర్గం అంతా కూడా అప్పీల్ చేసిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అప్పీల్ ఏం చేసిండు, నవీన్ యాదవ్ గెలిపివ్వండి, మీకు అండగా నేను ఉంటాను కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు. రోజు చూస్తున్నా లైవ్ లో చాలా స్పష్టంగా చెప్పిండు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి యొక్క రేవంత్ రెడ్డి గారి అప్పీల్ జుబ్లీస్ ఓటర్స్ మనసుతో ఆలోచన చేసి ఆయనని నవీన్ యాదవ్ గెలిపిస్తున్నట్టయితే
సీఎం రేవంత్ రెడ్డి గారికి పిల్లలు మరి నా మాట గౌరవం ఇచ్చారు, నేను పనులు చేసి పడాల్సిన బాధ్యత నాకు పెంచిరు అంటే లేకపోతే చెయ్యాలని అర్థం కాదు. ఇంట్లోనికి బాధ్యత తేడా అయితే ఉంటుంది కదా, ఇంట్లోనికి పాలెనికి తేడా ఉంటుంది. ఇంట్లో ఇంట్లో సరళ గుసాయిస్తాడు, పాలెడు గుసాయిస్తాడా అంతే కదా. ఇంట్లో అయితేనేమో డైరెక్ట్ గా బెడ్రూమ్ లో కూడా పోతాడు, పాలోడు గేట్లో నిలబడి వచ్చిందని చెప్తాడు. తేడా ఉంటుంది, పాలోనికి ఇంట్లోకి తేడా ఉంటుంది. ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిపించుకుంటే జూబ్లీహిల్స్ ఓటర్స్ నవీన్ యాదవ్ ఇంట్లో అవుతాడు, ఇంట్లో ముఖ్యమంత్రి ఇంట్లో దొరుకుతాడు, చేసుకుని వస్తాడు. తప్పిదాన్ని ఏమైనా చేస్తే గెలిపించుకుంటే పాలు అవుతాడు, గేట్ అవుతాడు, నిలబడతాడు. దీనివల్ల వచ్చేది ఏముంటది? దీనివల్ల లాభం ఏముండదు కదా. దీనివల్ల లాభం ఏముంటది? జూబ్లీహిల్స్ ఓటర్కి ఆలోచన చేయండి. నేనేమంటున్నాంటే నేను జూబ్లీహిల్స్ ఓటర్స్ కి అప్పీల్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏంటంటే కూల్ మైండ్ తోటి కూల్గా ఆలోచన చేయండి, ప్రశాంతంగా ఆలోచన చేయండి. గెలిపించుకోవడం వల్ల ఓటర్లకు ఎంత మేలు జరుగుతుంది అనేది ఆలోచన చేసుకోండి. మీ కాలనీల పెండింగ్ ఉన్న వర్కులు కానివ్వండి, వాటర్ సమస్య కానివ్వండి, డ్రైన్ సమస్య కానివ్వండి, ఏదైనా కానివ్వండి. అందుకే జూబ్లీహిల్స్ ఓటర్స్ కి చాలా స్పష్టంగా జగ్గారెడ్డిగా నేను కూడా అప్పీల్ ఏం చేస్తున్నా అంటే, ఈరోజు మా మినిస్టర్లు అందరూ కూడా జవాబుదారుగా ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా జవాబుదారుగా అందరూ కూడా వస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎగ్జాంపుల్ ఏంటంటే కొల్లూరు డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి కదా, అక్కడ చాలా మంది నివసిస్తున్నారు, అక్కడ చాలా వేల నివసిస్తున్నారు. అక్కడ డబుల్ బెడ్రూమ్ల కొల్లూరు దగ్గర డబుల్ బెడ్రూమ్లలో నివసించే వాళ్లకు అక్కడ ఈ రేషన్ కార్డు మీద బియ్యం తీసుకునే షాప్స్ అక్కడ లేవు, రేషన్ షాప్స్ లేవు అక్కడ. ముఖ్యమంత్రి గారు చెప్పిన వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్ గా కొల్లూరు పోయిండు. అక్కడ ఇమ్మీడియట్లీ షాప్స్ అని కూడా ఏర్పాటు చేయించే కార్యక్రమం మొదలుపెట్టారు. వాళ్ళు ఆటోలు కట్టుకొని ఎక్కువ పోయి బియ్యము నూనె తెచ్చుకునే వాళ్ళు డైరెక్ట్ గా కొల్లూరు డబల్ బెడ్రూమ్ లోనే అక్కడ ఫేర్ షాప్స్, అదే రేషన్ షాప్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎందుకు జరిగింది? బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి. బై ఎలక్షన్ లో మా అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడు కాబట్టి, మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ రెడ్డి గారు చెప్పి డైరెక్ట్ గా సివిల్ సప్లై మినిస్టర్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ ఓటర్లు ఇది ఆలోచించి మరి అంతకుముందు ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా, మరి 2 ఏళ్ళు ఆడ షాపులు ఎందుకు రాలేవు అంటే ఆయన ముఖ్యమంత్రి దగ్గర పోలేడంటే పాలేడు పోలేడు. అదే నవీన్ యాదవ్ ఇంకోటి కాబట్టి క్యాండిడేట్ గానే నవీన్ యాదవ్ ఇంకా ప్రజలకు ఓట్లు లేకముందే ఒక సమస్యల పరిష్కారం దారి చూపించింది. అది ఆలోచన చేయాలని నేను జూబ్లీహిల్స్ ఓటర్స్ అందరూ కూడా కోరుతున్నాను. మా క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా ఎంటైర్ క్యాబినెట్ అంతా కూడా బస్తీలలో తిరుగుతున్నారు, అన్ని విషయాలు చూస్తున్నారు. రేపు నవీన్ యాదవ్ గెలిపిస్తే ఇక్కడ గెలిపించడం వల్ల జూబ్లీహిల్స్ ప్రతి మంత్రి జవాబుదారుగా మళ్ళీ మీ బస్తీలకు వస్తారు, మా ఎమ్మెల్యేలు వస్తారు, నవీన్ యాదవ్ కూడా వచ్చి పనులు చేసి పెడతారు. ఈ 3 ఏళ్ళు జూబ్లీహిల్స్ ఓటర్స్ మేము కోరేది ఏంటంటే, ఈ 3 సంవత్సరాలు సమయం వృధా చేసుకోకండి, నవీన్ యాదవ్ గెలిపివ్వండి.
నవీన్ యాదవ్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా పనులు తీసుకోండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నియోజకవర్గం అంతా తిరిగి భరోసా ఇచ్చిండు, నవీన్ యాదవ్ దిక్కేసి ఆ రకంగా ఇచ్చిండు. ఇవ్వడం వల్ల ఈరోజు ఇవ్వడం వల్ల అందుకే నేను జూబ్లీస్ ఓటర్స్ మరీ కోరుతున్నా, గెలిపి మా అప్పీలు గెలిపివ్వండి, అవకాశం ఇవ్వండి. ఈ బై ఎలక్షన్ లో మేము అభ్యర్థుల గురించి మేమే మాట్లాడుకోలేదు. మేమందరం జూబ్లీస్ ఓటర్స్ దగ్గరికి నేనైతే మీడియా ద్వారా మీ అందరి దగ్గరికి వస్తున్నా. నేను కూడా నవీన్ యాదవ్, నేను దాదాపు నవీన్ యాదవ్ని చిన్నపిల్లగాడు ఉన్న కానీ నేను దాదాపు 25 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నా. సోషల్ వర్క్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నాను, యాక్టివ్ ఉన్నాడు. అప్పటి నుంచి కూడా తెలుగు వచ్చిన కాడి నుంచి, చదువు ఉన్న కాడి నుంచి మంచి చదువుకున్నాడు. మీరు అపోజిషన్ అభ్యర్థులను క్యాండిడేట్లను చూసుకోండి ఎట్లున్నారు. ఎవడన్నా ఉరికే గుర్రం మీదగా సవాల్ చేసేది. నవీన్ యాదవ్ ఉరికే గుర్రం లాంటి యువకుడు నవీన్ యాదవ్. మళ్ళీ చెప్తున్న గుర్రం లాంటి యువకుడు నాయకుడు నవీన్ యాదవ్. ఆయనకు ఎంటైర్ కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ మినిస్టర్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ మా మహేష్ గౌడ్ గారి పార్టీ కానీ ముఖ్యమంత్రి గారు అందరం అవుట్ గా మా అప్పీల్ని మీరు దయచేసి